కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పివి పార్థసారథి ఆదోనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా తనకు ఆదోని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు 3 పార్టీల అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదోని ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చిందని, ఆదోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆదోనిలో వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం అనేదే లేకుండా కేవలం దౌర్జన్యాలతో, దుర్మార్గాలతో కబ్జాలు చేస్తూ ప్రజలను అణచివేస్తూ రాజకీయం చేస్తున్నారని, ఈ ప్రభుత్వంలో ఇక్కడి వైసీపీ నాయకులతో ప్రజలు విసుగు చెందారని ఆయన అన్నారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడతారని పార్థసారథి తెలియజేశారు. ప్రజలను అణిచేసి ఏదో విధంగా రాజ్యం చేస్తున్నామనేటువంటి ఇక్కడ ఎమ్మెల్యేకైతేనేమి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకైతేనేమి ఇదే హెచ్చరిక. అయ్యా, ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఆదోనికి వచ్చాను. ప్రజల పక్షాన పోరాడతాను, ప్రజల విశ్వాసాన్ని చొరగొంటాను. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని వేడుకుంటూ, అలాగే నాకు రాబోయే ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు, ఎంతో మందిని కాంటాక్ట్ చేస్తా ఉన్నారు. దశాబ్దాలుగా మేము వేచి చూస్తా ఉన్నాం. ఈ దుర్మార్గాన్ని, ఈ ఎమ్మెల్యే అరాచకాలైతేనేమి, ఈ ఎమ్మెల్యే దారుణాలైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక రావాలని ఎంతో మంది కోరుకుంటా ఉన్నారు.